హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండిక్స్ అకాడమీ. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్ ఏది బెటర్ అని 2024 డిస్కస్ చేద్దాం. సో అందరి బిజినెస్ ఓనర్స్ కానీ డిజిటల్ మార్కెటర్స్ కానీ డౌట్ ఉంటుంది, ఏంటి ఎస్ఈఓ బెటరా గూగుల్ యాడ్స్ బెటరా, మనకి ఎస్ఈఓ వాడటం వల్ల మనకి కాస్ట్ తక్కువ అవుతుందా, లేకపోతే గూగుల్ యాడ్స్ వాడటం వల్ల కాస్ట్ తక్కువ అవుతుందా, దేని నుంచి రిజల్ట్స్ బాగుంటాయి అనే డౌట్ అనేది ఉంటుంది. సో ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మన గూగుల్లో ఒక టాపిక్ సెర్చ్ చేస్తే, ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే కనుక మనకి టాప్లో ఏమైతే వస్తున్నాయో, అంటే ఆర్గానిక్గా ఏమైతే వస్తున్నాయో అవి దాన్ని మనం ఎస్ఈఓ అంటాం. అదే గూగుల్ యాడ్స్ అంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మీకు యాడ్ అని వస్తాయి కదా, అవన్నీ మనం గూగుల్ యాడ్స్ అంటాం. అయితే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తే, క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా మన వెబ్సైట్ అనేది టాప్ పొజిషన్కి వెళ్తుంది గూగుల్లో. సో ఎందుకు వెళ్తుందంటే మనం డబ్బులు స్పెండ్ చేస్తాం, విల్ పే మనీ టు గూగుల్ ఫ్రమ్ డే 1 యూ కెన్ స్టార్ట్ ద క్యాంపెయిన్. ఓకే, అయినా ఈవెన్ దో గూగుల్ యాడ్స్ మీరు స్టార్ట్ చేయాలంటే కనుక డెఫినెట్గా మీకు మంచి ల్యాండింగ్ పేజెస్ ఉండాలి. మీ గూగుల్ యాడ్ కాపీస్ అన్నీ మంచిగా రాసి చేస్తేనే అప్పటికే మీ టాప్లోకి వెళ్తుంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఈఓ. ఎస్ఈఓ అనేది మనకి ఇట్ విల్ టేక్ టైం. గూగుల్లో టాప్ రావాలని టైం పడుతుంది. సో ఎగ్జాక్ట్గా అంటే నేను ఇంత టైం అని నేను చెప్పలేను. అట్లీస్ట్ ఒక టైం అనేది బిట్వీన్ 2 to 6 months టైం పడుతుంది. అంటే 2 to 6 months ఎందుకన్నానంటే, మనం కొన్ని క్లయింట్స్ వర్క్ చేస్తాం, కొన్ని క్లయింట్స్ కాంపిటీషన్ తక్కువ ఉన్న సెక్టార్స్, ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లాంటివి అయితే 2 monthsలో పొజిషన్స్ వచ్చేస్తాయి. అదే హెల్త్ కేర్ లాంటివి, లేకపోతే హెల్త్ కేర్ కానీ, ఐటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ ఒక 6 months టైం అలా పడతా ఉంటాయి. అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉన్న సెక్టర్. ఫర్ సపోజ్ మన దగ్గర గూగుల్ యాడ్స్ రన్ చేస్తే, మనం క్యాంపెయిన్ రన్ చేస్తే మన టాప్ పొజిషన్స్లోకి 1 to 2 hours వచ్చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది గూగుల్ యాడ్స్లో. ఏంటంటే గూగుల్ యాడ్స్లో కాస్ట్ అనేది చాలా హెవీ ఉంటుంది. ఎందుకంటున్నానంటే గూగుల్ యాడ్స్లో మనలాగానే మనం ఎలా అయితే మనం ఇమీడియట్గా మన క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకోవచ్చో, కొత్త న్యూ ప్లేయర్ వచ్చి కూడా క్యాంపెయిన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ అడ్వాంటేజ్ ఎవరికే అంటే గూగుల్కే. కానీ ఇనీషియల్గా డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ కావాలి అంటే కనుక డెఫినెట్గా గూగుల్ యాడ్స్ అనేవి రన్ చేయాలి. లేదు మన దగ్గర పేషెన్స్ లెవెల్ ఉంది, ప్రాపర్గా మనం డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం, లాంగ్ రన్ ఆడదాం, టెస్ట్ మ్యాచ్ ఆడదాం అంటే కనుక డెఫినెట్గా మనకి ఎస్ఈఓ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్. సో ఐడియాలజికల్గా ఏంటంటే, ఏం చేయాలంటే కానీ సక్సెస్ అవ్వాలి అంటే కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఈఓ స్టార్ట్ చేసుకుంటా స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది గూగుల్ యాడ్స్కి స్మాల్ బడ్జెట్ పెట్టుకుని ఎస్ఈఓ మీద ఫోకస్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ సక్సెస్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎస్ఈఓ అనేది అట్లీస్ట్ లాంగ్ టర్మ్ టైం తీసుకుంటుంది, అట్లీస్ట్ 6 months టైం తీసుకుంటుంది. ఈ ఎస్ఈఓలో ఈ టైంలో 6 months మన బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి, మనకి ఎంక్వైరీస్ లీడ్స్ కావాలి కాబట్టి మనం గూగుల్ యాడ్స్ రన్ చేసి మన వెబ్సైట్ టాప్ పొజిషన్ తీసుకొచ్చామంటే కనుక తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ ఎంక్వైరీస్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత 6 months తర్వాత మన వెబ్సైట్ ఎలాగో టాప్ పొజిషన్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ యాడ్స్లో స్పెండింగ్ అనేది తగ్గించవచ్చు. కానీ గూగుల్ యాడ్స్లో స్పెండింగ్ తగ్గించవచ్చు. ప్యారల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్స్ కానీ ఎస్ఈఓ కానీ సెక్టార్స్, కాంపిటేటివ్ ఉన్న సెక్టార్స్లో మీరు ఏం చేయాలంటే ఎస్ఈఓ చేయాలి, గూగుల్ యాడ్స్ అని రన్ చేసుకోవాలి. కాంపిటీషన్ తక్కువ ఉంటే కనుక మన ఎస్ఈఓ ప్రాపర్గా చేసుకుని టాప్లోకి వచ్చేస్తే మనం ఎస్ఈఓ రన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ చేసినా సరే, గూగుల్ యాడ్స్ చేసినా సరే మనకి ఎవ్రీడే లీడ్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో లీడ్స్ తగ్గుతున్నాయి అంటే డెఫినెట్గా మన ఎస్ఈఓ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, వెల్ అండ్ గుడ్. బట్ ఎస్ఈఓ రిజల్ట్స్ సరిగ్గా రావట్లేదంటే కనుక మనం యాడ్స్ రన్ చేసుకోవాలి. సో ఈ కాంబినేషన్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ₹1 స్పెండ్ చేస్తే మన బ్రాండ్ మనకి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి ఏంటనేది మనం ప్రాపర్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాల్కులేట్ చేసుకుని చేయగలిగితే కనుక దీనిలో మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఇంకా మీకు ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటాయి కనుక ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఆన్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.